ఈశాన్య భారతంలో సోమవారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. అస్సాం, త్రిపుర రాష్ట్రాలను భారీ ప్రకంపనలు వణికించాయి. ముఖ్యంగా అస్సాంలోని మోరిగావ్ కేంద్రంగా సంభవించిన భూకంపం దాటికి ప్రజలు గాఢ నిద్రలో ఉండగానే మంచాలు, వస్తువులు కదలడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 4:17 భూకంపం సంభవించింది. రికార్డ్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావం కేవలం అస్సాంకే పరిమితం కాకుండా మేఘాలయ, మణిపూర్, పశ్చిమ బెంగాల్తో పాటు భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ కనిపించింది. అస్సాంలో భూకంపం రావడానికి కొన్ని గంటల ముందే త్రిపుర రాష్ట్రం కూడా కంపించింది. తెల్లవారుజామున 3:33 సమయంలో త్రిపురలోని గోమాతి జిల్లా కేంద్రంగా రికార్డు స్కేల్పై 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది భూమికి 54 కిలోమీటర్ల లోతులో సంభవించింది. వరుసగా గంట వ్యవధిలోనే 2 రాష్ట్రాల్లో భూమి కంపించడంతో ఈశాన్య ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎక్కడ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రాంతం భూకంప ముప్పు ఎక్కువగా ఉండే జోన్ 5లో ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.